నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభవార్త. సంక్రాంతి కానుకగా మీకు చంద్రన్న కిట్టు రాబోతుంది. ఈ చంద్రన్న కిట్లో మీకు 7 సరుకులు ఉండబోతున్నాయి. ఎందుకంటే సంక్రాంతి కానుకగా వాళ్లకు ప్రజలందరికీ పండగ భారం తగ్గించాలి, కొంచెం ఖర్చులు తగ్గించాలని చెప్పేసి చంద్రన్న కిట్టు మీకు ఇవ్వబోతున్నారు. మరి చంద్రన్న కిట్టులో మీకు ఏమేమి ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో ఫుల్ చెప్తాను. అలాగే మనకు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్నాయి. ప్రతి మహిళకు ఇంటింటికి 1500 రూపాయలు, 2000 రూపాయలు, 2 చీరలు కూడా ఇస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజము అనేది కూడా ఇంకొక క్లియర్గా మీకు చెప్తాను. అలాగే చంద్రన్న కిట్టుతో పాటు అదనంగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉండబోతున్నాయి మీకు. అవి కూడా మీకు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. తప్పకుండా వీడియోని చివరిదాకా చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా మనకు చంద్రన్న కిట్టు అనేది సంక్రాంతికి ఇవ్వబోతున్నారు. మీకు ఈ జనవరి 1వ తేదీ నుంచి మనకు జనవరి 16వ తేదీ వరకు ఇది కిట్ అనేది పంపిణీ చేస్తారు. ప్రతి ఇంటికి అనేది మీకు ఈ కిట్టు రాబోతుంది. ఈ కిట్లో మనకు ఏముంటుంది అంటే ముందుగా చూసుకున్నట్టయితే మనకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు BPL బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కిట్టు అనేది మీకు రాబోతున్నాయి. ఈ కిట్టు దాదాపుగా మనకు ఆంధ్రప్రదేశ్లో 1,43,00,000 నుంచి 1,50,00,000 మందికి ఈ కిట్టు మీకు అందబోతుంది అనమాట. ఆల్రెడీ ఈ కిట్టు తయారు చేయడం అయిపోతుంది. ప్రతి ఆ కిట్లో సరుకులు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ కిట్టులో ఏముంటుంది అని చూసుకున్నట్టయితే సంక్రాంతి కానుక కింద కందిపప్పు 1/2 kg, అలాగే శనగపప్పు 1/2 kg, ఫామ్ ఆయిల్ 1/2 లీటరు, అలాగే మనకి ఇక్కడ బెల్లము 1/2 kg ఉండబోతుంది. అలాగే గోధుమ పిండి ఆట అంటారు కదా, సో ఈ గోధుమ పిండి ఆట 1 kg ఇవ్వబోతున్నారు. అంటే బయట మనకి గోధుమ పిండి అనేది దాదాపుగా 60 రూపాయల నుంచి 70 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ మనకి రేషన్ షాపుల్లో మీకు దొరుకుతుంది గోధుమ పిండి ఆట అనేది 16 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో అనేది మీకు దొరుకుతుంది అనమాట. అంటే మిగిలిన 40 రూపాయలు సబ్సిడీ కింద మొత్తం గవర్నమెంటే భరిస్తుంది మీకు. సో గోధుమ పిండి కూడా మీకు 1 kg ఇవ్వబోతున్నారు. దాంతోపాటు నెయ్యి ఒక 100 ml కూడా ఇవ్వబోతున్నారు మీకు. ఈ జనవరి 1 నుంచి 16 వరకు ఈ సరుకులు అనేది మీకు పంపిణీ చేస్తారు. అంటే దీన్ని చంద్రన్న కిట్ అంటారు. సంక్రాంతి కానుకగా ఎక్స్పెషల్లీ ఇవి రాబోతున్నాయి. మీ పండగ కొంచెం భారం తగ్గించడానికి ఈ బిలో ప్రావర్టీ లైన్లో ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కిట్లు మీకు పంపిణీ చేస్తున్నారనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇంకోటి సంక్రాంతి కానుకగా ఒక ఇంటింటికి ప్రతి మహిళకు 1500 రూపాయలు చొప్పున, 2000 రూపాయల చొప్పున, లేదా ప్రతి మహిళకు ఇంటింటికి 2 చీరలు అనేది చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అంటే ఫస్ట్ ఏంటంటే ఈ 1500 రూపాయలు, 2000 రూపాయలు అనేది అఫీషియల్గా గవర్నమెంట్ ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తప్ప ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఈ 2 ఫేక్ అండి. ఈ 1500 రూపాయలు, 2000 రూపాయలు అనేది ఫేకు. కాకపోతే ఈ 2 చీరలు అనేది కూడా ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే చేనేత కార్మికులకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనకు ఆల్రెడీ గత కాలంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే సంక్రాంతికి 2 చీరలు అప్పుడు పంపిణీ చేశారు. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ చంద్రన్న కానుక కింద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ చీరలు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మనకి ఈ కిట్టుతో పాటు వస్తుందా లేకపోతే కిట్టు తర్వాత ఇస్తారా అనేది కూడా ఇంకా మనకు అఫీషియల్గా అనౌన్స్ ఎలాంటి మెంట్ అనేది కూడా రాలేదు. కాకపోతే ఈ 7 సరుకులు మాత్రం ఈ చంద్రన్న కిట్టు మాత్రం స్పెషల్గా ఖచ్చితంగా వస్తుంది. కానీ దీంతోపాటు 2 చీరలు ఇస్తారా అనేది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు దీని గురించి, ఈ 2 చీరల గురించి ఎప్పుడు క్లారిటీ తెలుస్తుంది అంటే మనకు ఈ జనవరి 1వ తేదీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు, ఓకేనా, ఈ చంద్రన్న కిట్టు మనకు ప్రారంభిస్తారు కదా, ఆ ప్రారంభించినప్పుడు ఇది కూడా చెప్తారు. పైగా ఈ 7 సరుకులతో పాటు ఇంకేమైనా ఉన్నాయని కూడా చెప్తారు, క్లారిటీగా చెప్తారు. అలాగే 2 చీరలు కూడా ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీని తప్పకుండా ఇస్తారు. ఓకేనా. అఫీషియల్గా అయితే దీని గురించి ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. కాకపోతే మీరు ఇప్పుడే దీని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా. దీంతోపాటు మనకి ఇక్కడ సంక్రాంతికి సబ్సిడీ మరియు రేషన్ మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక్కడ సబ్సిడీ ఏంటి అంటే చూడండి, గోధుమ పిండి చెప్పాను కదా ఇందాక మీకు, జనవరి 1 నుంచి ఈ గోధుమ పిండి అనేది బయట 60 రూపాయలకు దొరుకుతుంది మనకు. కానీ ఇక్కడ మనకు రేషన్ షాపుల్లో మనకు 16 రూపాయల నుంచి 20 రూపాయలు అంటున్నారు. కొన్ని జిల్లాల్లో 16 రూపాయలు అంటున్నారు, కొన్ని జిల్లాల్లో 20 రూపాయలు అంటున్నారు. బట్ ఏది అనేది ఒక క్లారిటీ అనేది ఇంకా రాలేదు. బట్ ఈ 2 రేట్లలో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ అయితే మీకు అవుతుంది అనమాట. ఆ తర్వాత సిరిధాన్యాలు అంటే ఇక్కడ కొన్ని జిల్లాల్లో బియ్యానికి బదులుగా మీకు జొన్నలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర చాలా జొన్నలు ఉన్నాయి కాబట్టి కొన్ని జిల్లాలకు, అన్ని జిల్లాలకు కదండి, కొన్ని జిల్లాలకు ఈ బియ్యానికి బదులుగా ఒక 3 కేజీలు జొన్నలు ఇవ్వాలి అని ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తున్నట్టు జరుగుతుంది. ఇది జొన్నల పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. దాంతోపాటు రాగులు అండ్ పంచదార అండి, ఈ పండగ సందర్భంగా సబ్సిడీ వరకే పంపిణీ అనమాట. ఓకేనా. సబ్సిడీ రేట్కే పంపిణీ చేస్తున్నారు. ఈ పండగ కోసం మీకు ఈ రాగులు పంచదార సబ్సిడీ కింద మీకు ఈ బయట మనకు పంచదార కేజీ 48 రూపాయలు ఉంది. ఇక్కడ సబ్సిడీ కింద కూడా మీకు తక్కువ వస్తుంది అనమాట. ఓకేనా. సో రాగులు కూడా మీకు ఈ పండగ గురించి ఇవ్వబోతున్నారు. ఇవి అనమాట ఇక్కడ మనకు జనవరిలో రేషన్ మార్పులు, సబ్సిడీ ప్రయోజనాలు ఏవైతే అందుతున్నాయి. ఆ తర్వాత మనకు ఈ జనవరి నుంచే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారండి.
అలాగే ఇక్కడ మనకు పెన్షన్లు కూడా మనకు కొత్త పెన్షన్లు కూడా రాబోతున్నాయి. అయితే ఇక్కడ కొత్త రేషన్ కార్డు ఎందుకు తీసుకుంటున్నారంటే ఇక్కడ మనకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు, కొత్త పెన్షన్లు జిల్లాకు ఒక 200 పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. దానికి కొందరు అప్లికేషన్ చేసుకోవడానికి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకు కొత్త రేషన్ కార్డు డిసెంబర్ 28 నుంచి మీకు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరణ చేస్తున్నారు. ఎవరైనా సరే రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు అప్లికేషన్ చేసుకోవచ్చండి కొత్త రేషన్ కార్డులు, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వృద్ధాప్య వికలాంగ పెన్షన్లో మార్పులు చేస్తూ సంక్రాంతి కానుక కింద మీకు పెన్షన్లు కూడా రాబోతున్నాయి అనమాట. మనకి ఇక్కడ అన్ని 3 కేటగిరీలకు ఇప్పుడు జిల్లాకు 200 చొప్పున పెన్షన్లు రాబోతున్నాయి. 3 కేటగిరీలు అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, క్యాన్సర్ బాధితులు, లేదంటే దివ్యాంగులు, ఈ 3 కేటగిరీలో మీకు ఇవ్వబోతున్నారు అనమాట. సో వీటికి కూడా మీకు ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. ఇది సంక్రాంతి కూడా మీకు రాబోతుంది. ఇది సంక్రాంతి తర్వాత అయితే మీకు ఇస్తారు, ఓకేనా. అదనంగా మీకు సంక్రాంతి నాటికి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అన్నా క్యాంటీన్లు బాగా నడుస్తూనే ఉన్నాయి. చాలామంది అన్నా క్యాంటీన్ ద్వారా చాలా వాళ్ళ కడుపులు మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ కూడా 5 రూపాయలకి వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు. సో ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. దీనికి అనుగుణంగానే మనకు 70 అన్నా క్యాంటీన్లు కొత్తగా ప్రారంభించబోతున్నారు సంక్రాంతికి. ఇది ఒక చాలా మంచి విషయం అండి ఇది ఇక్కడ. ఆ తర్వాత వికలాంగులకు జనవరి నుంచి మనకు ఉచిత బస్సులు కూడా, అంటే వికలాంగులకు సగం రేటుకు ఇప్పటిదాకా బస్సులు నడిచేవి, మిగతా సగం టికెట్ అనేది సబ్సిడీ కింద వచ్చేది, కానీ ఇప్పుడు మొత్తానికే ఫ్రీ అన్నమాట. ఇప్పుడు మహిళలకు ఎలా ఉచితంగా ఉంటుందో వికలాంగులు వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది కాదు, ఇక్కడ వికలాంగులు అయ్యిండి ఉంటే చాలు, వాళ్ళ సర్టిఫికేట్ వికలాంగుల సర్టిఫికేట్ ఉంటే చాలు, వీళ్ళు బస్సులను ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇది కూడా సంక్రాంతికి మనకు స్టార్ట్ చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా సంక్రాంతికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక సంక్రాంతి కానుక కింద చంద్రన్న కిట్టుతో పాటు రేషన్ మార్పులతో పాటు కొత్త పెన్షన్లతో పాటు ఒక 70 అన్నా క్యాంటీన్లు, ఆ తర్వాత దాంతోపాటు వికలాంగులకు ఉచిత బస్సు, ఇలా ఒక 5 కొత్త పథకాలు కూడా మీకు రాబోతున్నాయి సంక్రాంతికి. చాలా అంటే చాలా మంచి విషయం అండి ఇది. అందుకే మనకి ఇక్కడ క్లారిటీ చెప్పింది ఏంటంటే సంక్రాంతి కానుక కింద ప్రతి ఒక్కరికి 1500, 2000 అన్నది తప్పండి. ఇది ప్రభుత్వం ఎక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే ఈ 2 చీరలు ఇవ్వాలన్నట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, కానీ ఇది ఇంకా బయటికి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. ఎందుకంటే ఈ సంక్రాంతి కానుకకు ప్రతి పండగకి ఇక్కడ చేనేత కార్మికులకు కూడా వాళ్ళకు ఆధారంగా ఉండాలని చెప్పేసి చేనేత కార్మికుల గురించి ఆలోచించి వీళ్ళకు 2 చీరలు ప్రతి మహిళకి ఇంటింటికి ఇస్తే ఈ చేనేత కార్మికులకు ఒక పని వస్తుంది, వాళ్ళు కూడా దానివల్ల వీళ్ళకు ఒక డబ్బులు వస్తాయి, ఒక ఆధారం ఉంటుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశం ఆలోచించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీని గురించి ఆలోచనలు చేస్తుండ్రు. మరి ఇది చంద్రన్న కిట్టుతో పాటు ఇస్తారా, లేకపోతే కిట్టు తర్వాత ఇచ్చిన తర్వాత సంక్రాంతి అయిన తర్వాత ఈ 2 చీరలు ఇస్తారా అనేది ఇక్కడ ప్లాన్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో మీకు తెలుసు డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా డ్వాక్రా మహిళలకు ఇవ్వాలి, లేదా అందరి మహిళలకు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆలోచన అయితే చేస్తుంది. దీనివల్ల చేనేత కార్మికులకు మంచి జరుగుతుంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్లాన్ అయితే నడుస్తుంది. బట్ దీని గురించి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అయితే రాలేదు. అది వచ్చినప్పుడు తప్పకుండా మన వీడియోలో ఒక క్లారిటీగా మీకు వీడియో చేస్తాను. ఎందుకంటే మనకి జనవరి 1 రాగానే మీకు నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ గురించి, ఆ స్కీమ్లు ఈ 2026లో ఏమి ఇవ్వబోతున్నాము, ఏమి ఇవ్వట్లేదు, ఏం కొత్త స్కీమ్లు ఏవి వస్తున్నాయని కూడా మాట్లాడతారు. కాబట్టి అందులో వీటి గురించి క్లారిటీగా చెప్పే అవకాశం అయితే ఉంది. మనకి జనవరి 1 నుంచి క్లియర్గా తెలుస్తుంది ఏంటి అనేది. జనవరి 1 వారంలో మొత్తం క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాని మీద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు చూస్తూనే ఉండొచ్చు. అందరికీ నమస్కారం.